VG24 న్యూస్కి స్వాగతం. కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో ఫౌండర్ పాస్టర్ రెవరెండ్ పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించినట్లు పాస్టర్ రెవరెండ్ గోపు జయప్రకాష్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గోపు జయప్రకాష్ మాట్లాడుతూ యేసు ప్రభు సిలువ చేసిన రోజు అని, యేసు సిలువపై మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటున్నారని తెలిపారు. యేసుక్రీస్తు మానవాళికి చేసిన పాపాలను పోగొట్టడం కోసం తాను త్యాగం చేస్తూ సిలువపై మరణించిన రోజును ఈస్టర్ ముందు వచ్చే పవిత్రమైన శుక్రవారం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటామని తెలిపారు. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ఉపవాసాలు ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు జాగరణం చేసి యేసు త్యాగాన్ని స్మరించుకుంటారని తెలిపారు. యేసుక్రీస్తు కల్వరి గొల్గొత్రా గుండపై సిలువ వేయబడిన దినమని, బాధను త్యాగాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవుని వాక్యం విన్నాం. క్రీస్తు శిలువలో పలికినటువంటి 5వ మాట, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని. ఈ మాట యొక్క వివరణ బ్రదర్ వినయ్ అందిస్తారు. ప్రార్థన సిస్టర్ లహరి చేస్తారు. కాస్త ఒక 5-10 నిమిషాలు ఎంతసేపు కూర్చుంటారు. నేను దేవుడు మనందరినీ ఈ సమయమందు 5వ మాటను దేవుడు నాకు అనుగ్రహించినాడు. మొదట 4 మాటలు మనము శ్రద్ధగా విని ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటిగా ఆయన ఉదయకాలం 9 గంటలకు సిలువపై వేలాడి ఉన్నాడని మార్కు సువార్తలో చెబుతుంది. 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ కలువరి సిలువపై వేలాడుతూ విలువైన మాటలని మనతో తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి లేఖనాన్ని చదువుతుంది. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేలాడుతూ కూడా 5వ మాటని చెప్తూ ఉన్నాడు, నేను తప్పికొనుచున్నాను. తప్పిక లేఖనానుసారంగా మనం గమనించినట్లయితే 2 విధాలుగా మనము ఇక్కడ తీసుకోవచ్చని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాం. మొదటిది భౌతికమైన తప్పిక. పాత నిబంధనలో దావీదు తప్పిక కొన్నాడు. కీర్తన గ్రంథం 69వ కీర్తన 21వ వచనంలో నాకు ఆహారంగా పెట్టింది, నాకు తప్పు అయినప్పుడు చిరుకలు తాగనిచ్చి తప్పికొనిస్తున్నాడు కనుక ఈ లోక దప్పిక మరి అది యేసు ప్రభు వారు ఆ దప్పికను ప్రభువుని అడిగాడు, తండ్రి నేను దప్పికొనిస్తున్నాను అంటే ఈ ప్రపంచ మానవాళి పాపం అనే దాహంతో ఉన్నది. ఆ పాపాన్ని తొలగించి జీవజలము అందుకోసానికి నింపాడు. అక్కడ సమరి స్త్రీ దగ్గరికి పోయాడు యేసు ప్రభు.
వెళ్ళినప్పుడు అమ్మ నాకు దాహం వేస్తున్నది అంటే అక్కడ బాయి లేదా, నీళ్ళు లేవా, నీళ్ళు ఇచ్చుకోలేరా, ఏమని లేదా అంటే ఆమె అన్నాడు దప్పికొట్టు, అమ్మో నువ్వు యూదులవు, నేను సమరీలం. ఎట్లయితుంది ఇది? మీరు నేను కలుస్తాం కదా అంటే దానిలాగా చూసేవారు అన్యులు. అమ్మ నువ్వు ఇచ్చే నీళ్ళు నేను తాగితే మరలా తప్పిపోతుందమ్మా, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే నువ్వు ఎన్నడిగా తప్పికొను. అంతేగా నువ్వు ఇచ్చే నీళ్లు తాగిన వాళ్ళంతా పాపం చేస్తున్నారు, నువ్వు కూడా పాపం చేస్తున్నావు. కానీ నీవు నా మాటలు నీ హృదయంలో చేర్చుకుంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు నా మార్గంలో నడిస్తే నీకు జీవజలాలు నేను ఇస్తాను. ఎల్లప్పుడూ యేసు ప్రభుతో దేవునితో జీవించే ఇదిగో దాహం నేను నీకు తీరుస్తాను. పాపం చేత దూరం అయిపోయావు, దేవునికి మనుషులకు సమాధానం లేకుండా పాపము దాహంతో ఆ నీళ్లు ఎట్లా దొరుకుతాయా అంటే నీ పెన్నిటిని తీసుకురాపో అన్నాడు. నాకు మొగడే లేడు అంటున్నాడు. అమ్మా నీకు 5 మొగలున్నారు, ఇప్పుడున్నవాడు కూడా కొన్ని ఆస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు మన ఆత్మకు ఏ దాహం తేవాలో యేసు ప్రభు తెలుసు. మనకు ఏ అవసరం, మనం దేవుని దేవుడు మనల్ని విడిపి మన హృదయం యొక్క అంతరంగాలు దేవునికి తెలుసు కనుక ఇదిగో అమ్మ ఆయన ఏమన్నదంటే కరెక్ట్ చెప్పామని ఊళ్ళకి వెళ్ళి యేసు ప్రభు భూమిని ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడు మనం కనిపెట్టించిన నిశ్చయించి మన పాపముల కొరకు మన శాపముల కొరకు భరించే దేవుడు వచ్చాడు. నా జీవితం అంతా నేను మాట్లాడమ్మా నా దప్పిక తీర్చిందని అదే సిలువలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న మానవుని కొరకు దేవుడు దప్పిక తీర్చాడు. మంచి పాట వస్తుంది. లోకమును ఎంతో ప్రేమించను అనే మాటకు ఈ గుడ్ ఫ్రైడే నిదర్శనము. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము కరుణాపురంలో ఎంతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవులకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద మరణం చెందడం, మరి పాప విమోచనం అనేది జరగడం అనేది క్రైస్తవుల యొక్క మరి విశ్వాసానికి పునాది. కాబట్టి వారి విశ్వాసానికి పునాదైనటువంటి గుడ్ ఫ్రైడే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం యొక్క వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ పాల్సన్ రాజు గారు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులందరినీ ఉద్దేశించి మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మన పాపములను ఎందుకు ఆయన చూశారు, ఎందుకు చనిపోయారు, మరి దాని గురించి ఎంతో వివరంగా బాధతో మరి వివరిస్తున్నప్పుడు భక్తులందరూ కూడా ఎంతో ఏడ్చారు. మరి ఆ రీతిగా ఎంతో ఘనంగా ఈ యొక్క వేడుకలు జరిగాయి. ఎంతో వేలాది మంది ప్రజలు ఈ యొక్క గుడ్ ఫ్రైడేలో పాల్గొన్నారు. మరి చక్కగా ఈ ప్రార్థనలు జరిగాయి. అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అంటే ఎలాంటిది, ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు అని అంటే ఎంత ప్రేమ ఉంటే చనిపోతారు. ఈ రోజుల్లో ఒక మనిషి కొరకు చిన్న సహాయం చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది ఒక ప్రాణాన్ని ఆయన మనతో అర్పించాడంటే మానవుని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు కనపరిచాడు. కాబట్టి ఆ ప్రేమను గుర్తు చేసుకొని మరి మరొక మారు ఆ ప్రేమను తలపోసుకున్నారు. అదే రీతిగా ఆ సందేశాన్ని ప్రజలందరి హృదయాల్లో నింపుకొని మరి తిరిగి సంతోషంతో వెళ్ళారు. మరి ఈ టీవీ ప్రేక్షకులకు, ఈ యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ కూడా ప్రత్యేకించి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మరి వీక్షకులందరికీ క్రీస్తు జ్యోతి మందిరం తరఫున తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ గుడ్ ఫ్రైడే. నా పేరు డాక్టర్ జయప్రకాష్, డైరెక్టర్ క్రీస్తు జ్యోతి ప్రార్థన.